ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. సిక్కోలు జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్ ప్రయోగాత్మక సాగుకు తెరలేపారు. స్థానికంగా సాగులో లేని దేశీయ వరి వంగడమైన కాళబట్టిని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా మిగతా రైతులు దొడ్డు, సన్న, తెల్లవరి రకాలు సాగు చేస్తుంటే ఈ రైతు మాత్రం అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో నల్లవరి సాగుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తున్నారు. మరి ఈ సాగుదారు సాగు అనుభవాలేంటో మనము తెలుసుకుందాం పదండి. పండిస్తున్న ధాన్యం వినియోగదారులకు ఆరోగ్యాన్ని అందిస్తోందా? మరి వైద్యులెందుకు తెల్లబియ్యం తినొద్దంటున్నారు? నిజంగా తెల్లబియ్యం తినటం వల్లనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా? ఈ ప్రశ్నలే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తురువక శాసనం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్, రైతు అయిన మాధవరావు గారిని ఆలోచింపజేశాయి. రైతులుగా మనమెందుకు ఆరోగ్యకరమైన ధాన్యాన్ని పండించలేమని ఆలోచించారు. పోషకాలు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే నల్లబియ్యం విశిష్టతను తెలుసుకుని తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయటం ప్రారంభించారు. ప్రస్తుతం పంట ఎదుగుదలను చూస్తూ మురిసిపోతున్నారు. పూర్తి ప్రకృతి విధానాలను అనుసరించే పంట సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. ఆవు వ్యర్థాలను సేకరించి ఎరువుగా మార్చుకొని పంట పండిస్తున్నారు. ప్రకృతి విధానాలు కావటం వల్ల వరిలో ఇప్పటివరకు ఎలాంటి చీడపీడల సమస్యలు కనిపించలేదని రైతు మాధవరావు తెలిపారు. అంతేకాకుండా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు. తన సాగు సక్సెస్ అయితే తోటి రైతులకు నల్లవరి సాగుపైన అవగాహన కల్పిస్తానంటున్నారు ఈ అభ్యుదయ రైతు. మన అగ్రికల్చర్ ఆఫీసులో వెళ్ళి పోగట్ చేసి సేంద్రియ ఎరువు ఏ విధంగా మనం చేయాలని చేస్తే ఏవో గారు మాకు డైరెక్షన్ ఏంటి ఇచ్చారంటే ఆవు పేడ డ్రమ్ము ఇంటి దగ్గర ఉంచుకొని ఆవు పేడ రొచ్చు సంపాదించి దానిలో ఉంచి చాలా చక్కగా పలిపి అది వడబోసుకొని పొలం తెచ్చి మీకు అవకాశం లేకపోతే ఇకూరు నుంచి బట్టి నుంచి కాలు వచ్చి నీరుని కూర్చొని డొక్కు అప్సంలో వేస్తే మళ్ళీ సర్దుబాటు అవుతుందని చెప్పడం జరిగింది. అది డ్రమ్లో ఉంటే 7 రోజుల తర్వాత మనం తీయాలి. 7 రోజుల లోపల మనం తీయకూడదు. తీస్తే దాని ప్రొడక్షన్ విటమిన్ శక్తి అని ఉంటుంది మనకి ఈ మొక్కకి అందించదు. ఈ చేను మొక్కలకి అందే ప్రసక్తి ఏమి ఉండదు. ఎందుకంటే వాతావరణం బట్టి అది కొంతవరకు నాశనం అయిపోతుంది. నీరు ఉండేటప్పుడు దాన్ని ఇలా పంపిస్తే మటంతా మనం పంపించిన ఏర్పాటు మనం చేయడం జరుగుతుంది. అది భూమిలో ఇంకా లేట్ స్ప్రే చేస్తే భూమికి మట్టి మీద వేలదు. స్ప్రే చేస్తే ఎప్పుడైతే అప్సంలో నీరు వస్తుందో దానిలో వేస్తే మనంతా భూమికి మట్టిలో ఇంకే పద్ధతి దానిలో జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. అది మాత్రం నేను చూడదు. బ్లాక్ రైస్ ఆ ధాన్యం నల్లగా ఉంటుంది, లోపల బియ్యం గింజ మాత్రం ఎరుపు ఉంటుంది. ఆ రకంగా చూసి వాళ్ళ సలహా మేరకు ఇది వేయడం నేను జరిగింది. తర్వాత ఈ గ్రామస్తులు కూడా చాలామంది చూశారు, కొంతమంది అడుగుతున్నారు. సరే, సలహా మేరకు మీరు కూడా సైడ్ చేయండి, దీని యొక్క లాభాలను మనం కనుక్కుందామా, దీని యొక్క ప్రొడక్షన్ విటమిన్ తాలూకు ఏమాత్రం మనకు పనికొస్తుంది, దీని సలహా మేరకు మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఒక అవకాశం మనం కల్పించుకుంటామని కూడా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీనిపై రాబోయే పరిస్థితులు కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, దీని మీద కృషి పెట్టడానికి, మరొక అంశం కూడా చేయడానికి కూడా ఒక ఆలోచన మేరకు ఇప్పుడు కూడా నేను ఉన్నాను. ఈ విధంగా చేయాలని రైతులు కూడా 10 మంది 100 మందికి కూర్చోబెట్టి జంతువుల సంప్రదింపులు చేసి ఈ రకంగా మనం చేస్తే బాగుంటుంది. అందరూ ఆరోగ్యపడి ఎప్పుడంటే ఇప్పుడు కాలుష్యం తాలూకా వాతావరణం ఆహార పదార్థాలు తింటే లేని జబ్బులను కూడా ప్రతి మానవుడికి ఏనాడు వస్తుంది. సాధారణ తెల్లవరి రకాలకు ఈ దేశీయ నల్లవరి వంగటానికి చాలా వ్యత్యాసం ఉంటుందని రైతు చెబుతున్నారు. నల్లవరి పంట చేతికి అందటానికి 140 నుంచి 150 రోజులు పడుతోందని తెలిపారు. నల్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని అదుపులో ఉంచుకోవచ్చు. విటమిన్లు, ఖనిజ లవణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయంటున్నారు. 140 రోజులు పడుతుందని చెప్పారు అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు. వాళ్ళ మేరకే తెచ్చి 140 రోజులు చూపుతున్నారు. ఇప్పుడు డేట్ కూడా దీనికి రాసున్నాను, ఎప్పుడు నారు పోసాను, దీన్ని డేట్ వేసాను కాబట్టి దీన్ని పంట పక్వానికి వస్తానికి ఎన్ని రోజులు మనకి సర్టిఫికేట్ మనం ఇవ్వగలం. మొత్తం 10 కేజీలు తెచ్చాను.
దీనిలో వేసింది 5 కేజీలే వేసాను దీనిలో. ఇంకా మిగతా కేజీలు ఉంటుంది. ఎందుకంటే వర్షాలు లేక మనకి ఇబ్బంది పడి దానికి సాగుగా సరైన అవకాశం లేక అది వర్షాధారంతో ఉన్నకథం చేయవలసిన పరిస్థితి నాడు ఏర్పడ్డది. ఇక్కడ నల్లవరి క్షేత్రం సమీప ప్రాంతాల వారందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. చాలా మంది రైతులు వరి పంటను ఆసక్తిగా చూసి వెళ్తున్నారు. రైతు సాగు అనుభవాలను తెలుసుకుంటున్నారు. అయితే మిగతా పంటలకి మిగతా వరి వంగడానికి ఈ వరి వంగడానికి తేడా ఏంటంటే, మిగతా వరి వంగడానికి వరి అగ్గి తెగలని చీడలు పీడలు ఎక్కువ వస్తాయి. కానీ బ్లాక్ రైస్కి ఏంటంటే చీడలు శిలీంధ్రాల వల్ల వచ్చే చీడ పీడలు అనేవి చాలా తక్కువ వస్తాయి. రైతుకి మందులు వాడే ఇది తగ్గుద్ది అనమాట. శిలీంధ్రాలు వచ్చే చీడపీడలు అనేవి బ్లాక్ రైస్కి రావు. అయితే ఇలాంటి ఆదర్శ రైతులు మాత్రమే ఇలా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కానీ దీని గురించి అవగాహన కల్పించుకొని పండించలేరు. అయితే ఇది మామూలు రైసు 120 నుంచి 130 రోజుల్లో దిగుబడి వస్తే ఇది 140 నుంచి 150 రోజుల్లో వస్తుంది. మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో గోల్పురా అనే రాష్ట్రంలో మొట్టమొదటి రైతులు పండించి అధిక దిగుబడిని సాధించి దేశానికి ఒక మెసేజ్ ఇచ్చారనమాట, ఈ రైసు పండించాలి అని. అయితే ఈ రైస్కి మిగతా రైస్కి తేడా ఏంటంటే ఇది నల్లగా ఉంటుంది, ఉడికించిన తర్వాత ఓదా రంగులోకి మారుతుందండి. ఎందుకు మారుతుందంటే దాంట్లో యాంతోసైనిన్ అనే ఒక వర్ణకం ఉండడం వలన అది ఓదా రంగులోకి మారుతుంది. ఈ యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎవరైతే ఈ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న రైస్ని తింటామో అల్పాహారంగా కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తింటే మహిళలకి వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వెజైనల్ క్యాన్సర్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రావండి. అంతేకాకుండా దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, జింకు, ఐరన్ వంటి మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా నియాసిన్ చాలా ఇంపార్టెంట్, ఇది విటమిన్ ఈ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అనేక విటమిన్లు ఖనిజ పోషక పదార్థాలు మిగతా మన వరి వంగడంతో ఇప్పుడు సిఆర్ లేకపోతే మన మిగతా వంగడాలన్నీ ఇప్పుడు మనం మసూరి వాటికన్నా వీటిలోన ఎక్కువ ఖనిజ సంపద ఉండడం వలన ఇది తినడం వల్ల ఇప్పుడు వైద్యులు కూడా ఏం చెప్తున్నారంటే ఈ రైస్ని తినడం ప్రారంభించాలి. ఈ రైస్ని తినడం వలన చాలా రకాలు ఇప్పుడు ఎక్కువగా మన ఆదర్శ రైతు మాధవర్ గారు చెప్పినట్టు డయాబెటీస్తో బాధపడుతున్నారు. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? దీంట్లో కార్బోహైడ్రేట్ మిగతా వరి వంగడంలో ఎక్కువ ఉండడం వల్ల ఊబకాయం వచ్చి డయాబెటీస్ వస్తుంది. దీంట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయండి, మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల దీంట్లో మనకి ఊబకాయం తగ్గుద్ది. ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి బాగుండడం వల్ల మనకి డయాబెటీస్ రాదు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.